హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. అంటే ఎడ్యుకేషన్ ఏంటి, ఎక్కడ ఫినిష్ చేశారు? ఎడ్యుకేషన్ ఇక్కడే ఓక్రిడ్జ్లో చదువుకున్నాను. దాని తర్వాత చెన్నై ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నా విజువల్ కమ్యూనికేషన్స్ కంప్లీట్ చేశాను. అండ్ దెన్ ఐమ్ బ్యాక్ ఇంటర్ మూవీస్. ఓకే, అంటే వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోదామని ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదు. ఓన్లీ ఇండస్ట్రీలోకి రావాలి, అదే హీరోగానే పరిచయం అవ్వాలి అనేసి అనిపించింది. ఓకే, ఎలా ఉంది హీరోయిన్లతో వర్క్ చేయడము, డైరెక్టర్లతో? అంటే బయట అనుకునేటట్టు హీరోయిన్తో వర్క్ చేయడం అంటే అదేదో చాలా సరదాగా ఉన్నట్టు అట్లాగే ఉండదండి. ఇక్కడ ఉండే కష్టం ఇక్కడ ఉంటుంది. అండ్ కో స్టార్స్గా వాళ్ళు మనకి ఎంతో కంఫర్ట్ ఇస్తారు. అండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, నేను అదే రెసిప్రొకేట్ చేయటం. మన సెట్ మీద ఉన్నప్పుడు అందరూ చాలా హ్యాపీగా ఉంటే సెట్ కూడా చాలా హ్యాపీగా ఉంటుందని నాన్న చెప్పారు, నేను ఫాలో అవుతున్నాను. ఓకే, నాన్నగారి గురించి మీరు ఏం చెప్తారు? ఆయన నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? చాలా నేనేం వారం రోజులు 10 రోజులు కాదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సో నేను తెలియకుండానే చాలా నేర్చుకున్నాను. ఇంకా ఉంది నేర్చుకునేది. ఐఎమ్ జస్ట్ ఫింగర్స్ క్రాస్డ్ వెయిటింగ్ ఫర్ మై మంచి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తాను. అలా వచ్చినప్పుడు ఆయన్ని ఇంకా చాలా ప్రౌడ్ చేయాలి. ఓకే, అంటే మీ మదర్ గురించి ఏమైనా చెప్తారా? లైక్ ఎక్కువగా ఎవరు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు? ఇప్పుడు వీళ్ళందరి గురించి నేను ఎందుకు తక్కువ మాట్లాడడానికి ప్రిఫర్ చేస్తానంటే, ఇంట్లో వాళ్ళు మనమే చెప్పి వాళ్ళకి దిష్టి పెట్టినట్టు అనుకుంటాను. సో లవ్లీ అంటే నేను అసలు వాళ్ళు లేకుండా ఒకరోజు ఉండేవాడిని కాదు. నేను చెన్నైలో కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా ఫ్రైడే అయిందంటే డైరెక్ట్ బ్యాగ్ వేసుకుని డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి మండే మార్నింగ్ వరకు ఇక్కడ ఉండి మండే మార్నింగ్ మళ్ళీ కాలేజ్కి వెళ్ళేవాడిని. అంత అటాచ్మెంట్. పేరెంట్స్ అమ్మ కొడుకు మీరైతే. ఇద్దరు కొడుకుని. ఓకే, సో ఇండస్ట్రీలో ఇప్పుడు అప్కమింగ్ హీరోలుగా మీరు పలానా డైరెక్టర్తో మూవీ చేయాలి అన్నట్టుగా ఎవరైనా అంటే ఈ డైరెక్టర్తో పని చేయాలన్నట్టుగా ఎవరైనా ఉన్నారా ప్రెసెంట్ ఉన్న డైరెక్టర్స్లో? అఫ్ కోర్స్ చాలా మంది ఉన్నారు, బట్ అందులో ఫ్యూ ఆఫ్ ద నేమ్స్ ఇంట్రెస్టింగ్ పీపుల్ ఆర్. ఐ థాట్ సందీప్ రెడ్డి వంగ ఇట్లాంటి పేర్లని చెప్తే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు కాబట్టి బయట చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ, బట్ డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ సందీప్ రెడ్డి వంగ, గౌతమ్ తిన్నరు, వివేక్ ఆత్రేయ, దర్ కపుల్ ఆఫ్ పీపుల్ లైక్. సడన్గా ఒకరి పేరు చెప్పండి, తొందరగా ఒకరి పేరు చెప్పండి. తరుణ్ భాస్కర్. ఓకే, సో ఆడియన్స్కి తమ్నేల్ దొరికిపోయింది. ఓకే, నెక్స్ట్ అంటే ఈ హీరోయిన్తో వర్క్ చేయాలి అని ఎవరైనా అనిపించింది? అది నేను ఫ్రాంక్గా చెప్తున్నా, అది పలానా వాళ్ళతో వర్క్ చేయాలి అనే దానికంటే కూడా నాకు మోర్ ఆఫ్ జాన్రా అంటే నాకు చాలా ఇష్టం. మంచి యాక్షన్ సినిమా చేయాలి, ఫుల్ ఆన్ కామెడీ సినిమా చేయాలి, అట్లా డిఫరెంట్ జాన్రాస్ చేయడం అది ఎక్కువ ఇంట్రెస్ట్ హీరోయిన్ కంటే కూడా. ఓకే, అంటే ఎస్కేప్ అవడానికి చెప్పినట్టుందా? అదే కన్విన్సింగ్ గా లేదు మాకు, అందుకే క్లారిటీగా మళ్ళీ అడిగాము. దెర్ ఆర్ మేబీ కపుల్ ఆఫ్ దెమ్. ఇప్పుడు వర్క్ చేయాలనిపించే వాళ్ళంటే ప్రాబ్లీ భాగ్యశ్రీ కోర్సే. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.